నమస్తే. నా పేరు ములింటి చంద్రశేఖర్ ఆస్పరి. ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఒకటి తెలుగుదేశం, 2 ఎంఆర్‌పీఎస్‌లోని గ్రూపులు, హోమ్ మినిస్టర్ గురించి, అలాగే ఎస్సీ, ఎస్టీ కమిషన్ గురించి మాట్లాడదలిచాను. ముందుగా వైసీపీ పార్టీ అంటేనే దళిత ముస్లిం పార్టీ, అంటే దళిత ముస్లింల పైన ఆధారపడిన పార్టీ. అలాగే తెలుగుదేశం అంటే బీసీల పైన ఆధారపడిన పార్టీ. అయితే చంద్రబాబు గారు ఎలాగైనా వైసీపీకి వెన్నెముక్క లాంటి దళితుల ఓట్లలో కొంత భాగాన్నైనా మనము అంటే తెలుగుదేశం వైపు మళ్లించాలనే ఆలోచనతో ఏబిసిడి వర్గీకరణకు మద్దతు తెలిపాడు, తన వంతుగా కృషి చేశాడు. అయితే ఆ ఏబిసిడి వర్గీకరణ సాధించే కోణంలో చంద్రబాబు గారు చూపెట్టిన చొరవను దళితులు గుర్తించి సంతోషం వ్యక్తపరిచే సమయంలో ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత తిరిగి దళితులపైనే దాడులు చేస్తూ ఉంటే ఆ చంద్రబాబు గారి మీద ఉన్న ప్రేమ ఎక్కువ కాలం నిలబడిపోయేలా కనిపించట్లేదు. ఎందుకంటే దళితులు అంటే మాదిగలు, ఎంఆర్‌పీఎస్ మాదిగలు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్న సమయంలో దాదాపు 2 సంవత్సరాల వరకు ఎలాంటి తెలుగుదేశం నాయకులు బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితుల్లో ఈ ఎంఆర్‌పీఎస్ నాయకులు మాదిగలు రోడ్లపైనకి వచ్చి జగన్ డౌన్, జగన్ సైకో, ఏబిసిడి వర్గీకరణకు మద్దతు తెలపాలి, లేకుంటే నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చెప్పి రోడ్లపై నుంచి ధర్నాలు చేసిన వీరులు ఎంఆర్‌పీఎస్ నాయకులు. అలాంటి నాయకులకు మద్దతుగా మీరు కూటమి ప్రభుత్వం తెలిపారు, సంతోషం. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలబడకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న దాడులు వల్ల మళ్ళీ మాదిగలు వైసీపీ వైపే మొగ్గు చూపే ప్రమాదం ఉంది. ఎందుకంటే దళితుల పైన జరుగుతున్న హత్యలు అంటే సామాన్యమైన ప్రజల మీద కాదు, ఒక దళిత నాయకుల, రాష్ట్ర స్థాయి నాయకుల పైన దళితులు హత్యలు చేస్తున్నారు. దీనిపైన ప్రభుత్వము ఒక్క మాట కూడా స్పందించకుండా, మాట్లాడకుండా ఉండడం వల్ల ఇది తెలుగుదేశం పార్టీకి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. కనీసం చంద్రబాబు గారు ఇప్పుడైనా గుర్తించి ఈ ఎంఆర్‌పీఎస్ సేవలు గుర్తించి దళితులపైన దాడులను, హత్యలను ఖండించి న్యాయం చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. అలాగే ఎంఆర్‌పీఎస్ నాయకులు దాదాపు 60-70 సంవత్సరాలు, అంటే చాలా సంవత్సరాలుగా మాదిగలు అణచివేతకు, అంటరానితనానికి గురై చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ కారంచేడు, చుండూరు హత్యల వల్ల దళితులు అంటే మాదిగలు, దళితుల్లో ఇంకా ఓపిక, సహనం కోల్పోయి ఇక మనల్ని మనం రక్షించుకోవాలి, మనం ఉద్యమాలు చేయకపోతే మనకు భవిష్యత్తు లేదనే సమయంలో ఈ ఏబిసిడి వర్గీకరణ కొరకు ఎంఆర్‌పీఎస్ని స్థాపించారు మన దళిత నాయకులు. ఇప్పుడుండే దళిత నాయకులు అందరూ, మందకృష్ణన్నతో పాటు బ్రహ్మయ్యన్న, ఇంకా మిగిలిన చాలా మంది అందరూ. వారు ఈ ఎంఆర్‌పీఎస్ ద్వారా ప్రజల్లోకి వచ్చే పార్టీకి విపరీతమైన, అంటే అప్పటికే బాగా నలిగిపోతున్న మాదిగలు ఆ యొక్క నాయకులకు బాగా మద్దతు తెలిపి, అంటే శ్రాయశక్తుల మద్దతు తెలిపి నిజంగా మాదిగల ఉద్యమం దేశ ప్రధానిని సైతం ఆకర్షించి ఏబిసిడి వర్గీకరణ సాధించే విషయంలో అందరూ సక్సెస్ అయ్యారు. అయితే ఇక్కడ ఈ ఎంఆర్‌పీఎస్ గ్రూపులుగా విడిపోయి మరి ఏ ఎంఆర్‌పీఎస్ ద్వారా అయితే మనము ఆత్మగౌరవము సంపాదించుకున్నామో, ఏబిసిడి వర్గీకరణ సంపాదించుకున్నామో, అదే ఎంఆర్‌పీఎస్ వర్గాల వల్ల
మళ్ళీ మనమే ప్రమాదంలో పడుతున్నాం. ఎందుకంటే గ్రూపులుగా చీలిపోయారు, అభిప్రాయ భేదాలు. చివరకు దళితులు చనిపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం. నిజంగా అంటే ముందుగా మాట్లాడాలంటే మందకృష్ణన్న మాది గురించి. అన్న, నీ జీవితం దళితుల కోసం త్యాగం చేశావు. అంటే మాదిగల కోసం, నీ జీవితాన్ని మాదిగల కోసం త్యాగం చేశావు. అలాగే మాదిగలు కూడా అన్ని వర్గాలు, కొంతమంది నీకు బహిరంగంగా మద్దతుగా నిలిచారు, కొంతమంది ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారు, కొంతమంది ఆర్థికంగా చేశారు. అంటే మాదిగలో రకరకాల వర్గాల వారు కూడా మీకు అందరూ మద్దతుగా నిలిపి ఎవరి వంతుగా వాళ్ళు మద్దతు తెలిపారు, సహాయం చేశారు. దానివల్ల సక్సెస్ అయ్యారు. నీవు ప్రజలకు ఉపయోగపడ్డావు, మీరు ప్రజలు నీకు ఉపయోగపడ్డారు. అంటే ఈ ఏబిసిడి వర్గీకరణ సాధించిన విషయంలో ఇది ప్రతి దళితుని, ప్రతి మాదిగకు చెందిన విజయంగానే చూడాలి. కానీ ఏది ఏమైనా మా దళిత జాతికి మీరు ఒక నాయకత్వం వహించి నడిపిన ఉద్యమాలు సాధించిన విజయాలకు మేము మీకు రుణపడి ఉంటాము. అదే సమయంలో ఈ ఏబిసిడి వర్గీకరణ సాధించిన తర్వాత జరిగే పరిణామాల గురించి మాట్లాడాలి. సరే, ఇప్పుడు మా కర్నూలు జిల్లాలో జరిగిన హత్యల గురించి, అంటే సామాన్యమైన నాయకులు కాదు, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుల పైన టిప్పర్లతో, లాయర్లతో, ట్రాక్టర్తో గుద్ది చంపిన లక్ష్మీనారాయణ, బొందమడగల రమేష్ అన్న ఒక మహిళ. అంటే ఈ తెలుగుదేశం గవర్నమెంట్ మాదిగలకు సపోర్ట్ ఉండేది పోయి మాదిగల పైన దాడులు చేస్తూ ఉంటే కూడా కనీసం స్పందించకపోవడం, ప్రభుత్వాలు చేయాల్సిన సహాయం చేయకపోవడం వల్ల చాలా, అంటే ఒక హత్య జరిగిన తర్వాత ఇంకో హత్య జరగకుండా చూడాల్సిన ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంతో మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి. ఇందులో ఈ ఎంఆర్పిఎస్ నాయకులు వీళ్ళు మంచి చేయబోయి చెడు చేస్తున్నారు, వీళ్ళకి తెలిసి తెలియక. ఎలా అంటే గ్రూపులుగా విడిపోయారు. మా కర్నూలు జిల్లాలో మందకృష్ణన్న వర్గం, మిగిలిన ఎంఆర్పిఎస్ వర్గాలు సమస్యల పైన ఇటీవల మరణించిన టిఎం రమేష్ గారు మందకృష్ణ అన్న వర్గానికన్నా యాక్టివ్గా, హుషారుగా దళితుల సమస్యల పట్ల స్పందిస్తూ పరిష్కారం చేస్తూ అంటే ఒక దశలో వీళ్ళు, అంటే ఎంఆర్పిఎస్ మందకృష్ణ అన్న వర్గం కనుమరుగు చేసే అంత, కనుమరుగు కాదు, అంటే కొంత వారిని కనుమరుగు చేసే అంత స్థాయిలో ఆ మనిషి దూసుకు వెళ్ళాడు. ఆ సమయంలో ఈ వర్గాల్లో ఒకరిపై ఒకరు అసూయను, ద్వేషము తెలియదు కానీ ఒకరిపైన ఒకరు మనసులో భేదాభిప్రాయాలు పెంచుకొని, అంటే ఏదైనా ఒక సంఘటన జరిగితే దానిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ అక్కడ అన్యాయం జరిగిన కుటుంబాలకు న్యాయం జరగలేకపోతుంది, న్యాయం పొందలేకపోతుంది. అదే కోణంలో లక్ష్మీనారాయణ అన్న విషయం, అలాగే బొందమడుగుల రమేష్ అన్న ఒక మహిళను ట్రాక్టర్తో గుద్ది చంపిన సమయంలో ఇలాంటి హత్యలు మందకృష్ణన్న మాదిగ దృష్టికి తీసుకెళ్లే విషయంలో మందకృష్ణన్న వర్గం విఫలమైంది. ఏమన్నా అంటే అన్న, వాళ్ళు మన ఎంఆర్పిఎస్ వర్గం కాదు, వారు వేరే ఎంఆర్పిఎస్ వాళ్ళు, మనకు సంబంధం లేదు అంటే మందకృష్ణన్న ఏమి చేసినా అందరికి సంబంధం, మాదిగలందరికి సంబంధం. కానీ
అదే ఎంఆర్పిఎస్తో ఇతర ఎంఆర్పిఎస్ నాయకులు చలామణి వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళు మనకు సంబంధం లేదు. అంటే మందకృష్ణన్న మాదిగ వర్గంలో ఉన్న కొంతమంది సీనియర్ నాయకులు అన్నకు తప్పుడు సమాచారం ఇచ్చి ఆయన తప్పుదోవలో పట్టించడం, అది ఒకటి. తర్వాత అన్న మందకృష్ణన్న కూడా సరే వారు చెప్పినదే వినొచ్చు, సరే పర్వాలేదు, విన్నా పర్వాలేదు. కనీసము రాష్ట్రమంతా కోడై కూస్తుంటే లాస్ట్కు చివరకు మందకృష్ణ మాదిగన్ననే దోషిగా, దళిత ద్రోహిగా బయటకు వచ్చి దళితులే మాట్లాడుతున్న సమయం, ఆ పరిస్థితుల వరకు తెచ్చారు. అప్పుడు చివరకు అన్న ఇదేమి, చివరకు నేనే ఒక దోషిగా నిలబడే, జాతి ద్రోహిగా నిలబడే పరిస్థితి వస్తుందని చివరకు బొందమడుగులకు వచ్చాడు. అంటే అప్పటికే దాదాపు 20-25 రోజులు అనంతరం, 20 రోజుల తర్వాత. అయితే అప్పటికే అన్న రాక కోసం ఎదురు చూసిన ఈ కుటుంబాలు, అంటే లక్ష్మీనారాయణ కుటుంబం అయితేనే, టిఎం రమేష్ అన్న కుటుంబం అయితేనే బాగా విసుగు చెందిన పరిస్థితుల్లో చివరకు మిగిలిన దళిత సంఘాలు 18వ తేదీ విజయవాడలో ధర్నా పెట్టిన సమయంలో వీటన్నిటిని గ్రహించిన ఈ ఎంఆర్పిఎస్ మందకృష్ణ వర్గం వారు కొంచెం అలర్ట్ అయ్యి మనకు వ్యతిరేకత పెరుగుతుందని గ్రహించి చివరకు అన్నను పిలిపించిన అన్న బొందమడుగుకు వచ్చిన తర్వాత కనీసం అప్పుడన్న వాస్తవాలు తెలుసుకుంటాడని అనుకున్నాము మందకృష్ణన్న. నేను కూడా వెళ్ళా ఆయనతో పాటు. ఆయన కూడా ఇంకా వాళ్ళ యొక్క వర్గం నాయకులు మాయన పడి లాస్ట్ చివరకు రమేష్ అన్న వ్యక్తిగత హత్య, వ్యక్తిగత సమస్య అని మాట్లాడే దిగజారిన, అంత ఉద్యమకారుడు, అంత ఎన్నో సమస్యలు చూసిన వ్యక్తి ఒక దళిత నాయకుని వ్యక్తిగతంగా అనడం అది సరైనది కాదు. ఎందుకంటున్నా అంటే కారంచేడు, చుండూరు కూడా అవి ఆ గ్రామంలో వ్యక్తిగతంగా జరిగిన కక్షలే. అవేమో ఏదో స్వతంత్ర పోరాటం గురించి జరిగినవి కాదు. అంటే వారి యొక్క గ్రామంలో జరిగిన సమస్యని, దానివల్లనే అది ప్రపంచానికి తెలిసింది. ఇది కూడా రమేష్ అన్న ఆయన ఎవరో సమస్యల పైన వ్యక్తిగతంగా ఉండి జరిగిండొచ్చు, కానీ ఆయన నేపథ్యం ఏంది? ఆయన ఒక ఉద్యమకారుడు, ఎంఆర్పిఎస్లోని ఒక నాయకుడు, ఒక మాదిగలకు అండగా ఉండి ఉద్యమాలు చేసే నాయకుడు. దాన్ని వ్యక్తిగతంగా అనడము అది అవేకము, తప్పు కూడా. ఆ ఎంఆర్పిఎస్ నాయకులు, సీనియర్ నాయకులు అన్నకు నేను కూడా విన్నా. ఒక సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ అన్నకు ఏం చెప్తాడు, అన్న రమేష్ అనే అతనుకు పొగురు ఎక్కువ, అహంకారము, ఆయన వ్యక్తిగతంగా జరిగిన హత్య ఇది అని తప్పుడు సమాచారం ఇస్తుంది. అన్న కూడా మందకృష్ణ అన్న కూడా కనీసం ఆ గ్రామాల్లో ఆ కుటుంబం లేకపోయినా మిగిలిన వారంతా ఎన్నో విషయాలు రమేష్ అని ఈ ఊర్లో అంటరానితనాన్ని, మాదిగలు పెళ్లి చేసుకుంటే ఊరేగింపులు చేయకుండా ఉంటే అలాంటి విషయాలపైన, ఎన్నో సామాజిక అంటరానితనాలపైన పోరాటం చేసినాడని చెప్పినా కూడా ఆయన, అంటే రమేష్ అన్నను మంచివాడు, ఉద్యమకారుడు, యాక్టివ్గా ఉన్నాడు అని ఒప్పుకోవడానికి మందకృష్ణన్న మాదిగ సైతం మనసు ఒప్పలేదు. ప్లస్ ఆ నాయకులు మనసు ఒప్పడం లేదు. అందులో భాగంగా ఆయన వచ్చి వెళ్ళినా కూడా ఏం మాట్లాడాడు, ఏం తేల్చాడు, ఏం చేశాడు అనేది కూడా తెలియకుండా ఏదో కంటి తుడుపుగా వచ్చి వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే,
వర్గపోరు, ఎంఆర్పిఎస్లో వర్గపోరు వలన ఈ విధంగా నష్టపోతున్నారు. సరే, మిగిలిన నాయకులు, ఇక మిగిలిన ఎంఆర్పిఎస్ నాయకుల గురించి మాట్లాడదాం. దాదాపు ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాలు పోరాటం. దాదాపు ఇప్పుడున్న మిగిలిన ఎంఆర్పిఎస్ నాయకులు కూడా మందకృష్ణన్నకు దాదాపు 20-25 సంవత్సరాలు వెన్నెంట ఉండి ఆయన పడిన కష్టాల్లో వాళ్ళు కూడా కష్టపడుతూ వచ్చారు. చివరి కొన్ని సంవత్సరాలు, ఒక 5-6 సంవత్సరాల్లో విభేదాలతో వర్గాలుగా విడిపోయారు. అంటే ఏబిసిడి వర్గీకరణ సాధించిన విషయంలో ఇది అందరి శ్రమ ఉంది అనేది నా అభిప్రాయం. అయితే ఇప్పుడు స్పందించాల్సిన సమయం ఎలాంటిదంటే, ఈ మందకృష్ణన్న మాదిగ వర్గం కాకుండా మిగిలిన ఎంఆర్పిఎస్ నాయకులు చాలా యాక్టివ్గా, లక్ష్మీనారాయణ విషయం అయితేనేమి, కర్నూలు జిల్లాలో జరిగే దాడులు ఏవైనా హత్యలపైన యాక్టివ్గా పాల్గొంటున్నారు. కానీ అదే సమయంలో మనము ఎవరినైతే ఒక శక్తిగా తయారు చేసుకున్నాము అంటే మందకృష్ణన్నను, మనము మాదిగలు, దేశంలో ఉండే మాదిగులంతా ఆయన్ని ఒక నాయకుడిగా ముందు పెట్టి మనము నడిపించుకున్నాము. ఆయన ఏ స్థాయికి పోయాడంటే, ప్రధానమంత్రి ముఖ్యమంత్రులతో మాట్లాడి, ఫోన్లో మాట్లాడి అంత స్థాయికి ఎదిగాడు. దేశంలో ఒక జాతీయ స్థాయి నాయకుడికి ఎదిగాడు. అంటే మనం అంతా ఆయనకు నిలబడినాము, ఆయన ఎదిగాడు. కానీ అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఒక శక్తిగా తయారైన, అంటే ఒక గీత ఉంది, మనం ఆ గీతని తూడుపోకుండా, టచ్ చేయకుండా దాని పక్కన పెద్ద గీత పెట్టాలా. అంటే ఇప్పుడు ఈ మిగిలిన వర్గాలు ఎలా ఉన్నాయంటే, మిగిలిన ఎంఆర్పిఎస్ వర్గాలు ఎలా ఉన్నాయంటే, అన్నను విమర్శించడం వల్ల మనకు సమస్య పరిష్కారం కాదు, మనం ముందుకెళ్ళలేం, సక్సెస్ కాలేం. అంటే మనం అంటే అందరూ. ఇక్కడ అన్న మనకు అంటే మీరు చేసే ఉద్యమాలకు మద్దతు ఇచ్చాడా, ఇవ్వలేదా? ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా మీ ఉద్యమం మీదే. కానీ అన్నని విమర్శించడం వలన, ఆయన తప్పును వెత్తి చూపెట్టడం వలన మనకు ఒరిగేది ఏమీ లేదు, నష్టమే. ఇందులో ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. ఆయన మనకు అంటే ఇప్పుడు జరుగుతున్న దాడులకు, హత్యలకు కావలసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు మీరు ఈ మిగిలిన ఎంఆర్పిఎస్ నాయకులు ఏదైతే భుజాన్ని ఎత్తుకున్నారో ఆ ఉద్యమానికి ఆ అన్న మద్దతు ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా మీరు చేసే ప్రయత్నం చేయాలి. కానీ ఆయన్ను విమర్శించడం వలన మనకు వచ్చేది ఏమి లేదు, ఒరిగేది ఏమి లేదు, ఆ ఉద్యమానికి ఇంకా నష్టమే. అందుకనే నేను కోరేది ఏమంటే, ఏపీ ఎంఆర్పిఎస్ నాయకులు, మనము గత 25 సంవత్సరాలు ఆయన తెలంగాణ నాయకులు ముందు పెట్టుకొని మనమే దేవుడు అని మనమే ముందుకు పెట్టి, ఈరోజు ఆయన తెలంగాణ నాయకుడు, ఆయన మాకు అవసరం లేదంటే అది అవేకం కదా, మన తప్పు కదా. అలాంటప్పుడు మనము 30 సంవత్సరాల కిందే నువ్వు తెలంగాణ వ్యక్తి అని చెప్పి, లేదా మా ప్రాంతం వ్యక్తి కాదని మనం అని ఉంటే ఈరోజు మీరే ఒక శక్తులుగా ఎదిగేవారు. అలా కాకుండా ఆయనను ముందు పెట్టారు, చేశారు, ఆయన ఎదిగాడు. అందువల్ల ఇప్పుడు ఆయన ఒక గీత. మనం అంటే మీరు ఎదగాలంటే ఆయన పక్కన పెద్ద గీతగా మారాలి తప్ప ఆయన విమర్శించడం, ఆయనను టచ్ చేయడం, అది మన అంటే మీ ఉద్యమానికి, మీరు చేసే ప్రయత్నాలకు అంతా ప్రమాదం. అది ఒకటి గమనించాలి. కానీ మీ కృషి, మీ పట్టుదల, మీ ఆవేశం మాత్రం సరైనది. న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. మీకు ఖచ్చితంగా ప్రతి మాదిగలో మీకు అంటే మిగిలిన ఎంఆర్పిఎస్ బ్రహ్మయ్యన్న, ఇంకా మిగిలిన చాలా మంది అందరూ, సుందర్రాజన్న, ఇలాంటి మీరు ఇప్పుడు మొన్న 18వ తేదీ విజయవాడలో చేసిన నాయకులందరూ చాలా అంటే అర్థవంతంగా, పూర్వకంగా నిజంగా మీరు నిజాయితీగా చేస్తున్నారు. మీకు ప్రతి దళితుడు, ప్రతి మాదిగా మీకు మద్దతు నిలబడాల్సిన విషయమే. కానీ అదే సమయంలో ఒకరిపై ఒకరు విమర్శలు వద్దు.
ఇంకొకటి, మనము ఒక దళితుల హత్యకు ప్రత్యేక కోర్టు కావాలనే దాని కన్నా మన అంటే ఇప్పుడు మనం ఏదైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు కోరుతున్నామో అది దళితుల హత్యల కొరకే కాకుండా రాష్ట్రంలో జరిగే ప్రతి హత్యకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి హత్యలు జరగకుండా మళ్ళీ జరగకుండా, ఎందుకంటే ఇప్పుడు ఒక హత్య చేస్తే 90 రోజుల్లో బెయిల్ వస్తుంది. అది ప్రూఫ్ కావాలంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది. అంత లోపల జరిగే అన్యాయం జరిగిపోతుంది. అది మన నాయకులు గుర్తించారు. మీరు చేస్తున్న ఉద్యమం కరెక్ట్. అయితే ఎలాగో చేసే ఉద్యమం చేస్తున్నారు కాబట్టి అన్ని వర్గాల మద్దతు మనకు లభించాలంటే, అన్ని కులాల అన్ని వర్గాల మద్దతు మనకు లభించాలంటే హత్య జరిగిన ప్రతి కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పరిధిలోకి రావాలి. ఎందుకంటే ఈ సమాజంలో మనిషి ప్రాణానం కన్నా ఎక్కువేమీ ఏది కాదు. ప్రభుత్వాలు కూడా ఫస్ట్ ప్రాణానికే భద్రతకే ప్రియారిటీ ఇవ్వాలి. కాబట్టి ఈ డిమాండ్తో వెళ్ళాలా. రాష్ట్రంలో ఏ హత్య జరిగినా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కిందకే రావాలి. దాని ద్వారానే విచారణ చేసి త్వరగా ముద్దాయిలకు శిక్ష పడాలి అనేది ఆ డిమాండ్తో వస్తే అందరితో పాటు మనకు న్యాయం జరుగుతుంది, మనతో పాటు అందరికీ న్యాయం జరుగుతుంది, అన్ని వర్గాల మద్దతు లభిస్తుంది అని నా అభిప్రాయం, నా ఆలోచన. ఇకపోతే మన రాష్ట్ర హోమ్ మినిస్టర్, నిజంగా మేడం గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఫైర్ బ్రాండ్. అసలు ఆ మాట తీరు, ఆవేశము, ఆ యొక్క అంటే ఆలోచన విధానము, మాట్లాడే తీరు చాలా అర్థవంతంగా చాలా గొప్పగా ఉండేది ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ మేడము. అయితే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈమెకే హోమ్ మినిస్టర్ ఇస్తే బాగుంటుందని చంద్రబాబు గారు మీకు నమ్మి ఇస్తే, కనీసం నీ జాతికి అంటే మేడం మీ జాతికి ఎస్సీ దళితుల జాతికి జరిగిన హత్యల పైన కూడా మీరు న్యాయం చేయట్లేదు అనేది మా అభిప్రాయం. ఆ విషయంలో దళితులకు న్యాయం చేయరాదనేది చంద్రబాబు గారు అంటే ముఖ్యమంత్రి గారు ఏమైనా వద్దని చెప్పారా? చెప్పడు. ఆయన ఎందుకు ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని ఎవరికి కోరిక ఉండదు. ఆయన కనీసం నీ జాతికి దళితులకైనా మీరు న్యాయం చేస్తారనే ఉద్దేశంతోనే మీకు హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు. మీరేమో అంబటి రాంబాబు ఇలా అన్నాడు అనే విషయంపై దృష్టి. అంటే నిజంగా ఇతర కులాలకు కులాల పైన మీరు హోమ్ మినిస్టర్గా వ్యవహరిస్తారు ఇతర విషయాల్లోనూ. అదే మాదిగలు దళితుల విషయాల్లో మాత్రం హోమ్ గార్డ్ లాగా మేము వ్యవహరిస్తారు. అక్కడేమో కాపులు చనిపోతే ఒక హోమ్ మినిస్టర్గా మీరు స్పందించి ఏం చేయాలో చేస్తారు. ఇక్కడ అదే దళితులకు ఏమైనా న్యాయం చేయాలంటే మీరు హోమ్ మినిస్టర్ కాదు, హోమ్ గార్డ్ లాగా వ్యవహరిస్తారు. ఈ రోజుకు చట్టంలో ఉన్న ఏ హత్యకు గురైన ఫ్యామిలీకి రావాల్సిన బెనిఫిట్స్ కూడా మీరు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు రాలేదంటే అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాము. కనీసం ఇకనైనా మీరు మారాలి. తర్వాత ఎస్సీ కమిషన్ గారు ఆయన మౌనంగా వచ్చాడు, మౌనంగా వెళ్ళాడు. ఆయనకే అర్థం కావట్లేదు ఎందుకు ఇచ్చారో, నాకు నేనేం చేయాలనే అమోయంలో ఉన్నట్లు కనబడుతుంది, వచ్చి వెళ్ళినట్లు కనబడుతుంది. కనీసం ఈ హత్యలు ఇంత ఘోరంగా దళితులను దాడులు వెహికల్స్తో గుద్ది చంపుతూ ఉంటే కనీసం మళ్ళీ రిపీట్ కారాదంటే కొన్ని జాగ్రత్తలుగా వ్యవహరించాలని ఎస్సీ కమిషన్ మినిమం ఆలోచనతో కూడా కనీసం ప్రభుత్వాలతో మాట్లాడి ప్రభుత్వాలకు సూచనలు ఇవ్వకుండా, ఈ కుటుంబాలకు భరోసా ఇవ్వకుండా ఏదో కంటతుడుపుగా ఈ హత్యలు తెలుగుదేశం
పార్టీకి ముద్ర అంటకూడరాదు అని దాని గురించి ఏదో అట్లా వచ్చి షో చేసినట్లు కనబడింది. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఎస్సీ కమిషన్ గారు. ఇక చివరిగా మీరు చంద్రబాబు గారు మీరు చేసిన మంచి చెడయింది. మందకృష్ణ మాదిగన్న మీరు ఏ జాతి గురించి అయితే మీరు కష్టపడ్డారో అదే జాతి ద్రోహుగా మీరు మిగిలిపోతున్నారు. ఇక మిగిలిన ఎంఆర్పిఎస్ గ్రూపులు మీ ఆవేశాన్నంతా మందకృష్ణ మాదిగన్న అన్నను విమర్శించే దానికన్నా రాష్ట్రంలో జరుగుతున్న హత్యలపైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు కావాలని మీరు ఆ దశలో ప్రయాణం చేయాలని, మీ యొక్క ఉద్యమం పక్కదారి పట్టకుండా ఉండాలని ఒక దళితుడిగా నేను కోరుకుంటున్నాను. అలాగే హోమ్ మినిస్టర్ ఇక నుండి హోంగార్డ్ లా కాకుండా హోమ్ మినిస్టర్ లాగా వ్యవహరించాలని దళితుల పట్ల హత్యలపైన. అలాగే ఎస్సీ కమిషన్ మౌనం వీడాలి. మీరు కొన్ని సూచనలు ప్రభుత్వానికి ఇవ్వాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని, ఇలాంటి విషయాల్లో చేస్తున్న ఉద్యమాలు ఎంఆర్పిఎస్ నాయకుల ఉద్యమాలకు మద్దతుగా మీరు చేయాలి. చివరిగా దళితుల్లోని మాదిగలు కన్ఫ్యూజ్లోకి వెళ్ళొద్దండి. అందరూ మన వాళ్ళే, గ్రూపులుగా వ్యవహరించొద్దండి. ఎవరైనా సరే ఏ మాదిగకు అన్యాయం జరుగుతుందంటే ఈ వర్గం ఆ వర్గం కాదు, ఎవరు ముందు వచ్చి స్పందిస్తే వాళ్ళకి సపోర్టుగా నిలబడండి. ఇలాగే గ్రూపులుగా విభజించి మనము ఉంటే మన యొక్క గ్రూపులని రాజకీయ పార్టీలు వాడుకునే ప్రమాదం ఉంది. చివరకు మనమే దాడి చేసుకొని మనపై మనమే కొట్టుకునే పరిస్థితి తెస్తారు. అందుకే ఒకరినొకరు విమర్శించొద్దు. మంచి ఆలోచనతో ఎవరు ముందుకు వస్తే వారికి మన మాదిగలు మన వంతుగా మనము మద్దతు తెలుపుదాము. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. ప్రస్తుతము దళితులు పడుతున్న బాధలు, ఆవేదనలు అన్ని విషయాలపైన నాకు తెలిసిన సమాచారం మేరకు నేను మాట్లాడినాను. ఒకవేళ ఎవరైనా నా మాటలతో మనోభావాలు దెబ్బతిని ఉంటే నన్ను క్షమించండి. నేను ఎవరినో కించపరచాలనో, ఎవరినో తక్కువ చేయాలనో, ఎవరినో ఎక్కువ చేయాలనో మాట్లాడడం లేదు. మాదిగలకు అన్యాయం జరగరాదనే కోణంలోనే నేను ఈ వీడియోలో మాట్లాడడం జరిగింది. నమస్తే.